అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. కాదు, ఇప్పుడు నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ లాగే ఒక మనిషి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళడం గొప్ప ఫేస్ కదా, అక్కడి నుంచి ఇక్కడికి పడ్డం చాలా రఫ్ ఫేస్, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఎలా జరిగింది ఈ ప్రాసెస్? అంటే జీరో టు ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ టు మళ్ళీ జీరో, మళ్ళీ జీరో టు ఎవ్రీథింగ్. ఎలా ఉంటుంది ఫేస్ అసలు? సో అది చాలా డిఫరెంట్ గానే ఉంటది. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎక్కువ రిలేట్ చేసుకోగలుగుతారు. కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ది ఇంట్రడక్షన్. చాలా బాగా అనిపించింది. సో నేను అనుకునేదే మీరు చెప్పినట్టు అనిపించింది. లైక్ జీరో టు ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ టు జీరో అనేది నేను ఇప్పుడు నిన్న మొన్న చూస్తున్న విషయం ఏం కాదు. రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ సీయింగ్ దిస్ బికాస్ వీ హ్యాడ్ 80 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ జైరాబాద్. ఓకే. అది ఒక్కొక్క ఎకరమే 3-4 కోట్లు, అట్లా 300-400 కోట్ల ఆస్తి. అదేం లేదు ఇప్పుడు. అంటే అంతా చూసి ల్యాండ్ లార్డ్స్ అని అందరు రెస్పెక్ట్ ఇస్తుండ్రి. తర్వాత ఫంక్షన్లకు పిలవడం కూడా బంద్ చేసిన రోజులు వచ్చినాయి. సో జీరో చూసినాము, ఫస్ట్ హై చూసినాం, మీరు అన్నట్టు ఎవ్రీథింగ్ చూసినాం, జీరోకి వచ్చినాము. మళ్ళీ కొంచెం కొంచెం అక్క అన్నకు జాబులు వచ్చి కొంచెం సెటిల్ అయ్యి ఈకో స్పోర్ట్ కార్ కొన్నప్పుడు అనిపించింది అరే మళ్ళీ మనం సాధిస్తున్నాం, మళ్ళీ మంచిగా ఉన్నాము అని. సో ఎవ్రీథింగ్ చూసినాము. తర్వాత మళ్ళీ నేను సోలోగా మ్యారేజ్ తర్వాత లైఫ్ స్టార్ట్ చేసి ఏమీ లేకుండా నేను ఒకటి మస్త్ లెర్నింగ్ యాప్ అని స్టార్ట్ చేసింటి. దాంట్లో సేల్స్ 200-300 వస్తుండే రోజుకి. రొట్టెలకు సరిపోతాయా, కర్రీస్ కి సరిపోతాయా అనిపిస్తుండే. ఉండేది మణికొండలు ఉంటుండే. సో చాలా టఫ్ ఉంటుండే. అట్లా ఏం చేయాలో అర్థం కాకుండా ఏం చెయ్యలేని అనిపిస్తుండే. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ జీరో లైఫ్. మళ్ళీ అన్బిలీవబుల్ సేల్స్, ఫార్మ్స్ అవి ఒక్కొక్కరు కొంటుంటే వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ మేము పంపించలేకపోవడము, 1000 ఆర్డర్లు పెండింగ్ పడడము, ఇదంతా అసలు అన్ఇమాజినబుల్ ఉంటుండే. మొత్తం మా ఇల్లంతా సామానే ఉంటుండే, వర్కర్సే ఉంటుండ్రి. నేనే ఒక దగ్గర జాబ్ చేసిన 10,000కు 5,000కు అన్ని చేసి చేసి చేసే తర్వాత నేను టీచింగ్ లో కొంచెం సంపాదించడం స్టార్ట్ చేసిన. కానీ అట్లా నేనే జాబ్ చేసే పర్సన్ ని ఇంకేం లైఫ్ చూడలేదు. నా కిందనే 20 మంది ఎంప్లాయీస్ ఉండడము, వాళ్ళు మిస్టేక్ చేస్తే దాన్ని ఎట్లా నేను రెక్టిఫై చేయాలని ఆలోచించడము, దానిపైన కూడా వీడియోస్ చేస్తుంటే మా వాళ్ళు లేబుల్స్ వేసిండ్రు. ఒకసారి వాళ్ళు సెప్టెంబర్ లో పంపిస్తున్నారు సామాను, మ్యానుఫ్యాక్చర్ డేట్ ఏదో నవంబర్, అడ్వాన్స్ అనమాట. అందరికి సారీ చెప్పిన అది రాంగ్ ప్రింట్ అయింది, నాకు క్షమించేసేయండి అని. అట్లా కూడా చేయాల్సి వచ్చింది. అందరు అన్నారు ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది భయ్యా నీకు అది ఇది అంటే. అనుకోకుండా అది అంత పెద్ద సంస్థ అయిపోయింది. చిన్నగా స్టార్ట్ చేసింది ఒక ప్యారేజీ బిస్కెట్ ప్యాకెట్లు ఎట్లా కొంటారో ఇప్పుడు మ్యారీ ప్యార్లే మ్యారీ అంటే అంత లెవెల్ యాడ్స్ ఇచ్చినాం మేము. సో మేమే చేయడం వీడియోస్, దాని వల్ల అంత సేల్స్ ఉంటుండే. సో అంత చూసినా అంత అయ్యింది. మళ్ళీ డివర్స్ అయినప్పుడు ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో అనిపించింది. సో నో ప్రొఫెషనల్ లైఫ్, నో పర్సనల్ లైఫ్, వాట్ ఈస్ దిస్ అనిపించింది. దెన్ అగైన్ ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఒక సంస్థని ఏర్పాటు చేసి దాంట్లో 30 మంది ఎంప్లాయీస్ ఉంటూ అది నెక్స్ట్ లెవెల్ బిజినెస్ చేస్తూ అసలు కౌంటర్లో ఖాళీ ఉండకుండే ఆ లెవెల్లో బిజినెస్ అవుతుండే, lakhs లో అవుతుండే. సో అంతా చూసి అంత అయ్యి నేను నా బర్త్డే కూడా ఇంకా బాగా గుర్తుంది. నా May 31st నా బర్త్డే. అప్పుడు నేను కూర్గులు ఉన్నా, ఎంత అంటే అంత ఖర్చు పెట్టే స్టేజ్లో ఉన్నా, మంచి రిసార్ట్ తీసుకొని. మా అన్న బర్త్డే April 21st, ఒక 1 month ముందే. అప్పుడు నేను పాండిచ్చేరిలో ఉన్నా. అప్పుడు కూడా ఫ్రెండ్స్ తోని అసలు ఒక షాప్ కి పోయి ఇది కొనొచ్చా కొనరాదా, ఈ రూమ్ తీసుకోవచ్చా తీసుకోరాదా అని ఆలోచన లేదు. ఎంత అంటే అంత ఖర్చు పెట్టే స్టేజ్ అప్పుడు కూడా. సో ఈసారి మా అన్న బర్త్డేకి ఇంట్లోనే ఉన్నా, టీవీ చూసుకుంటా, క్రికెట్ చూసుకుంటా. ఒక 1000 రూపాయలు కూడా ఖర్చు కాలేదు. లాస్ట్ కేక్ కూడా మా వంతో కట్ చేపియలే, నేను బయట బిజీ ఉన్నాడు. సో అట్లా అయిపోయింది. నా బర్త్డే వస్తుంది, ఇప్పుడు కూడా అసలు ఏం ప్లాన్స్ లేవు, ఎటు పోయేది లేదు. కూర్గో, పాండిచ్చేరినో, గోవానో పోయేంత సినిమా కూడా లేదు. అంటే మారిపోయింది చాలా. బట్ దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే పని ఇస్తున్నాడు, అదొక్కటి మస్తు హ్యాపీగా ఉన్నా. అంటే మన ఖర్చులకు తగ్గట్టు కొంచెం డే అన్న గడిచేటట్టు పని అవుతుంది. సో మీరు అన్నట్టు జీరో చూసి ఎవ్రీథింగ్ చూసి, జీరో చూసి ఎవ్రీథింగ్ చూసి, మళ్ళీ ఇప్పుడు జీరో చూసి ప్రమోషన్ స్టార్ట్ చేసి సంథింగ్ అయితే చూస్తున్నా. ఎవ్రీథింగ్ ఎప్పుడు చూస్తున్నావు, బట్ దిస్ ఈస్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. బట్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. లైక్ నేను అనుకున్నది దైవం దలిచింది వేరు ఉంటది అంటారు కదా, నేను అనుకున్నది ఒకటి ఉంటుంది,
పెళ్ళి అయిపోయింది, ఇక నెక్స్ట్ ఏముంటది, ఇక మంచి లైఫ్ ఉంటది కదా, పిల్లలు స్కూల్ వేయాలి, ఇట్లాంటివి ఉంటాయి కదా ఎక్స్పెక్టేషన్స్. అదేం జరగలే. తర్వాత కంపెనీ స్టార్ట్ చేసి మొత్తం తెలుగు స్టేట్స్ లోనే ఇట్లా చెయ్యాలి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే, లేదా వంశ ఒక్కరు చేస్తున్నా ఒక్కరైనా ఇట్లా చెయ్యాలి అనే స్టేజ్ నుంచి మళ్ళీ ఏం లేకుండా అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ అని ఇది చేస్తున్నా. బట్ లైఫ్ హ్యాస్ టాట్ మీ సో మెనీ థింగ్స్, లైక్ పీపుల్ ఎట్లుంటారు, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు. ఫస్ట్ డే మంచోళ్ళు లాగా అనిపించిన వాళ్ళు తర్వాత మనకు వాళ్ళు మంచోళ్ళు కాదు అని అనిపించవచ్చు. సో ఈడేంది వీడు అసలు వీడేమైనా పనికొస్తాడా మనకు అనిపించిన ఎంప్లాయీస్ కూడా లాస్ట్ వరకు మనతోనే ట్రావెల్ చేయొచ్చు, మనతోనే ఉండిపోవచ్చు. సో అట్లా మనము ఒకటి ఎస్టిమేషన్ మనకు ఒకటి ఉంటుంది కదా, వాళ్ళ మైండ్ స్టడీ చేసేది, ఒక గెస్ చేస్తాం కదా, ఆ గెస్ వర్క్ అనేది 100% రైట్ కాదు. ప్రాబిలిటీలో ఒక్కొక్కసారి కరెక్ట్ కావచ్చు, ఒక్కొక్కసారి తప్పు కావచ్చు. సో అన్ని వదిలేసి జస్ట్ మన కంట్రోల్ ఉన్న వాటి గురించి ఆలోచిస్తూ ముందుకు పోవడమే లైఫ్ అంటే అని తెలుసుకున్నా. సో టేక్ ఈచ్ డే ఎట్ ఏ టైం. ఈ రోజు అయింది, ఈ రోజు అయిపోయింది, హాయిగా పండుకున్నామా లేదా, వన్ థింగ్ ఎట్ ఏ టైం, ఈచ్ డే ఎట్ ఏ టైం లాగా ముందుకు పోవాలి తప్ప ఫ్యూచర్ ప్లాన్ ఏవి పెట్టుకోరాదు. వంశీ గారు అంటే మీరు చెప్పినంత, లేదంటే నవ్వుతూ చెప్పినంత ఈజీ కాదు. ఇవన్నీ చూసి ఒక్కసారి లోలో పడ్డం. లోలో ఒకప్పుడు వంశీ గారు అంటే, లేదంటే మీ అన్నయ్య అన్నప్పుడు కూడా ఫుల్ రెస్పెక్ట్ ఉండేది. ఏదైనా ఒక చిన్న వీడియో వస్తే ఆంధ్ర తెలంగాణలో ఫుల్ వైరల్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా సరే కొంచెం చెప్తే కూడా వీళ్ళింట్లో లేని మాకు చెప్తారు అనే మాటలు వస్తాయి. మీరు కూడా ఒక మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి, అయ్యో ఎందుకు ఇలా ప్రతిదీ బ్యాక్ స్టెప్ వెళ్తున్నాను, మళ్ళీ ముందుకు రావడం కష్టమేమో కదా, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి కదా రెగ్యులర్ గా. ఆ స్టేజ్ లో ఎలా తీసుకున్నారు అసలు? ఒక్కొక్క రోజు మేబీ మీకు ఆలోచనలో అసలు మళ్ళీ ముందుకు వెళ్తానా లేదా, చేయగలనా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉండేనా మీకు? ఉన్నాయి, ఉంటూనే ఉంటాయి. మీరు అన్నట్టు లైఫ్ ఇస్ సింపుల్ అనుకుంటుంటిమి. లైక్ నేను మా అన్న కూడా డిస్కషన్స్ ఎట్లుంటుండే అంటే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వాళ్ళు పైన నిలబడి వెనకాల యూనివర్సల్ బ్యానర్ ఉంటది హైదరాబాద్ లో, నిలబడి మాట్లాడుకుంటుంటారు, రేలో చెప్పలేకపోతున్నా కానీ లోపల తుంచేస్తుందిరా అని అంటారు. అదే బాధ ఉంటది మా లోపల కూడా, మా కళ్ళలో కూడా ఒక పెయిన్ ఉంటది. అందుకే సో అట్లా మేము డిస్కస్ చేస్తున్నప్పుడు అంతా కూడా అక్కడ ఒక డైలాగ్ అంటాడు మహేష్ బాబు, అరే ఇంకెన్ని చూడాలి మనము, ఎన్ని చూసినామని ఫస్ట్ అమ్మాయిల పేర్లు అవి చెప్పి, తర్వాత రేపు పొద్దున మనకు ఇద్దరికి పిల్లలు వచ్చేసి గుడ్డగాళ్ళు వచ్చి వాళ్ళు తిరుగుతుంటే ఆడుకుంటుంటే ఇది అది అని మాట్లాడుతుంటారు. మేము యాజ్ ఇట్ ఈస్ అట్లనే అనుకుంటుంటిమి. సరే మన ఇద్దరికి ఇద్దరు వైఫ్స్ వస్తారు, మమ్మీ డాడీ ఉంటారు, మనము నలుగురము మమ్మీ డాడీ 6 మంది ఫార్చునర్ కొనాలి, ట్రిప్లు వేయాలి, ఇదే ఉంటుండే తప్ప ఇట్లా కాంప్లికేట్ అవుతుంది సిచ్యువేషన్, ఇట్లా వస్తుంది లైఫ్ లా. మా ప్రతి వీడియోకి మీరు అన్నట్టు వీడియో రిలీజ్ చేస్తే ఒక్క నెగటివ్ కమెంట్ ఉండకుండే. 2 states లో నెగటివ్ కమెంట్ లేని పీపుల్ ఎవరన్నా ఉన్నారా అంటే నేను మా అన్నని. సో మాకు డిలీట్ చేసుకోనికి కూడా అవసరం రాకుండే, బ్లాక్ చేయాల్సిన అవసరం రాకుండే ఎవరిని, ఆ స్టేజ్ లో ఉంటుంది. సో కానీ ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ అయిపోయింది. అంటే చేసింది ఏమి లేదు పెద్దగా, లైక్ ఎవరికో ఎఫెక్ట్ చేయడమో ఇంకోటో అంత, మళ్ళీ మంచిగా చేద్దామని స్టార్ట్ చేసింది. లైక్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే కూడా మంచివే కదా అని. ఇది నెగటివ్ కమెంట్స్ అనేటివి నేను లాస్ట్ టైం అనాలిసిస్ చేస్తే ఎప్పుడు వచ్చినాయి మీకు అని శివ గారు అడిగితే లాస్ట్ ఇంటర్వ్యూలో నేను ఏమన్నా అంటే డివర్స్ తర్వాత వచ్చినాయి అన్న. యాక్చువల్గా డివర్స్ తర్వాత రాలే, నా పెళ్ళయినాక కూడా చాలా లిమిటెడ్ ఉంటుండే. ఎప్పుడైతే మేము ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినామో అప్పుడు స్టార్ట్ అయింది.